చేసినాము. చాలా గర్వపడ్డా నేను. అమ్మ మీరు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, చాలా అదృష్టవంతులం మేము అని అనుకున్నాం. ఆయన గుర్తు పెట్టుకొని దాని గుర్తును మీరు 10 మందికి తెలుస్తుంది. మీరు గుర్తుపెట్టుకున్నా 10 మందికి తెలుస్తుంది, 10 మంది తెలిసే వాళ్ళు ఇంకా 100 మందికి తెలుస్తుంది. చాలా గొప్ప విషయం మీరు చేసుకునేది ఇది. దీంతో పాటు నేను ఏం చెప్తానంటే, దైవ కృప ఎట్లా ఉంటుందంటే, మా ఫాదర్ సందీప్ అక్కడ మహబూబ్నగర్లో కూడా కరెంట్ లేదు. మణికొండ సంగతి చెప్తున్నా. కరెంట్ లేనప్పుడు మేరీ ఇండియన్ జనరేటర్ తెప్పించాను మణికొండలో. ఈ మహబూబ్నగర్లో కరెంట్ లేకపోయినప్పుడు ఆ కరెంటు ప్రోగ్రామ్ చేసారు. చేసి దానికి మా నాయన ఫౌండేషన్ చేసి మేము పిల్లలు కాలేదు, మా నాయనకి లేటు. అయితే మా నాయన మొక్కున్నాడు, స్వామి నాకు పిల్లలు కాలేదు కలగపోయారు కనుక నాకు మీ సేవ చేస్తున్నాను ఇంజన్ పెట్టి అప్పుడు 15 రోజులు జాతర అయితే ఆ ఇంజన్తో కరెంట్ వేయించి కరెంటు చూడక చాలా మంది వస్తున్నారు. ఎట్లా వస్తుంది దీపావళి జరుగుతామని. చిన్న పని చేసినా ఏ పెద్ద పని చేసినా ఫస్ట్ సంతోషపడేది మన కుల బాంధవులు, కుల సంఘం నాయకులే. ఎందుకంటే మొట్టమొదటి నాకు కిషోర్ ఫోన్ చేసి ఇలా జను రామచంద్ర సార్ తమ్ముని కొడుకుకి మన జను సుందరు గుర్తుపడతాను కలిసినప్పుడు ఆయన మన్నెకొండలో పాలక మండలి నెంబర్గా డైరెక్టర్ పోస్ట్ వచ్చింది. మాకు చాలా సంతోషపడే విషయము. ఆయన మనకు నచ్చిన కార్యక్రమం చేసినట్టు ఫస్ట్ స్టార్ట్ చేసి కిషోర్ రేపంటే రేపే 2 రోజులు ఎప్పుడైనా ఇస్తూ పెట్టుకుందాం చేద్దామని చెప్పి కిషోర్కి సహకారం చేయడం జరిగింది. దాని తర్వాత రామచంద్ర సార్కి చెప్పాల్సిన అవసరం లేదు. గత 40-50 ఏళ్ళ మన సంఘానికి కానీ పాలమూరు పట్టణవాసులకు కానీ ఎంత సేవ చేసినా మనం ఎంత చెప్పినా తక్కువనే. అయినా మన కులంలో ఉండడం మనకు చాలా గర్వగా ఫీల్ కాదు. తక్కువ మందికి ఉంటారు, ఏ కులంలో అయినా, ఏ క్యాస్ట్లో అయినా, ఏ మతంలో అయినా. ఇట్లా మనకు వెనుక ఉండి నడవండి, మీరు ముందు నడవండి, మీ వెనుక మేము ఉన్నా, మీకు ఏం కావాలన్నా వాళ్ళు ధన రూపం కానీ వేరే మాట రూపం కానీ ఎలాంటి సహాయకాలు వెనకాడి వేయాలి. ఎప్పుడైనా సరే నా నుంచి ఇంత తమ్ముడు మీరు చెయ్యండి అని గతంలో సార్ ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు మాతో పాటు సార్ ఎప్పటి ఉండి ఇంకా ఎల్లకాలం సార్ ఉన్న రోజు జీవితాంతం మైంబడి ఉండాలి. మేము కూడా సార్కి ఎలాంటి సహాయకాలు కాకుండా మేము అందిస్తాం కాబట్టి గట్టిగా ఈ జిల్లా అధ్యక్షునిగా చెప్తున్నా. ఇంకా రామస్వామి సార్ కానీ ఇంకా మన శంకర్ సార్, వెంకటేష్ సార్ చాలా మంది పెద్దలు మన కులాన్ని మన సంఘాన్ని కూడా చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ సార్ భగవంతుని ఏదో ఆజ్ఞ దూరం కావడం మనకు చాలా బాధాకర విషయం. కానీ సార్ లేడని బాధతో ఎన్ని దినాలు ఉన్నా సంఘం అనేది ముందుకు పోదు. ప్రతి ఒక్కరు మీద ఒకటి పోవాల్సిందే. కాకపోతే సార్ కొత్త ముందు పోయాడు, మనకు ఒక చూపించిపోయాడు దారి. ఈ దారిలో మీరు వెళ్ళండి, ఇలా నడుచుకోండి, ఇలా ఉంటే మంచిగా ఉంటుంది, ఏదన్నా నిర్భోటంగా మాట్లాడండి, ఎవరున్నా తప్పుంటే తప్పని చెప్పండి, ఒప్పుంటే ఒప్పని చెప్పండి. ఎందుకంటే మనం తప్పున్నదని తప్పిపించి ఒప్పని చెప్పినాం అనుకోండి, అప్పుడు నష్టపోయింది, మనం నష్టపోతాం. చాలా మాకు చాలా జ్ఞానోదయం చెప్పిండు, ఎన్నో మంచి మంచి మాటలు చెప్పిండు మాకు. ఎలాంటి విషయంగా ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా పోరాడండి, మీరు ముందుకెళ్ళండి. విజయ్ మీరైతే వెంకటేశ్వర, నాకు, కిషోర్కి, రాజశేఖర్కి చాలా సలహాలు. ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మన పద్మశాలికి వెళ్ళి నాకు రావడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. పేద తిరుపతి శ్రీ మన్నెకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అది రావడం జరిగింది. ముఖ్యంగా నాకు ఇలా రావడం మా తాత ముత్తాతలు, మా పెద్దనాన్న గారు వీళ్ళంతా నాకు వాళ్ళ ఆశీస్సులతో వచ్చింది. ఇప్పుడు యూత్కి వెళ్ళి నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ నమస్కారం.